బ్రేకింగ్ న్యూస్. హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రకాష్ రెడ్డి విచారణ కీలకం కానుంది. ఇదే కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించారు. హెలికాప్టర్ కేసుకు సంబంధించి కూడా అటు ప్రకాష్ రెడ్డి విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి ఈ విచారణలో ప్రధానంగా ఏ అంశాలను ప్రశ్నించే అవకాశం ఉంది? సో దీని తర్వాత ఇంకా ఎవరైనా నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, అయితే రామగిరి హెలికాప్టర్ ధ్వంసం ఘటన కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఇవాళ విచారణ హాజరయ్యారు. ఆయన విచారణలో కీలకంగా కాదు, ఎందుకంటే ఆయన సుమారు 73 మందిపై కేసు నమోదు చేశారు. ఆ 73 మందిలో A1గా ప్రకాష్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఈ A1 ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ విచారణకు సుమారు పలుమార్లు గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన అజ్ఞాతంలో ఉండటం, సుమారు 4 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో నిన్న ఆయన కలిసి నోటీసు ఇచ్చారు. నిన్న కూడా విచారణ రమ్మన్నారు. నిన్న అయితే వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా అక్కడే ఉండటంతో వారంతా కూడా నిన్న హాజరు కాలేకపోయారు. కాబట్టి ఇవాళ ఉదయం 9 గంటలకు హాజరు కమ్మన్నారు. ఆయన 9:40 నిమిషాలకు ఆయన విచారణకు హాజరైతే తెలుస్తోంది. సుమారుగా ఇవాళ సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం అంటూ మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా 100 నుంచి 150 ప్రశ్నలు ఆయన కోసం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా హెలికాప్టర్ ధ్వంస ఘటనలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరే కదా ఈ రాప్తాడు ఇన్ఛార్జ్, మీరేమైనా ప్రొవోక్ చేశారు, అక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టి పిలిపించారు అనే అభియోగాలు ఉండటంతో దీనిపై ఖచ్చితంగా విచారణకి దర్యాప్తు లీకేషన్స్ అని అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా అయితే 1 వే బుక్ చేసి 2 వే బుక్ చేస్తున్నారు, అది కూడా మనకి కీలకంగా కనుక. ఎందుకంటే 1 వే బుక్ చేసుకుంటే ప్రభుత్వాన్ని భద్రం చేసే కుట్రతోనే, ముందస్తు ఆలోచనతోనే టికెట్ బుక్ చేసుకుంటే రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్లేందుకు సిద్ధం చేసుకుని ప్రభుత్వాన్ని అనవసరంగా నిందిస్తున్నారంటూ కూడా ఈ సీకేపల్లి పోలీసులు కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. అలాగే ఇప్పటివరకే పైలట్ కో పైలట్ విచారించారు కాబట్టి కో పైలట్ సుమారు చెప్పిన అంశాల మేరకు ఎవరైతే ఇందులో అక్కడ సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు. సుమారుగా 100 నుంచి 150 మంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇప్పటికే విచారణకు పిలిచారు. వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్లో ఉండడంతో ప్రకాష్ రెడ్డి కూడా విచారించి విచారణ సహకరించకపోతే అరెస్ట్ చేయమని హైకోర్టు చెప్పింది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.